Please do subscribe to Prajabheri News Channel. కానీ నిజామాబాద్ వర్క్ చేసి నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసేవాడిని కాబట్టి ఎక్కువ ఇంటాక్ట్ లేకుండా కొంచెం మేడం గురించి డీటెయిల్స్ ఎక్కువ నాకు తెలియదు. నేను కూడా ఇక్కడ నిజామాబాద్ జస్ట్ ఫస్ట్కే జాయిన్ అయినాను. ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి దాదాపుగా ఇప్పటిదాకా 8 క్యాంప్స్ అయినాయి. కండెన్స్ అని ఇవ్వను దాదాపు అసలు స్టాఫ్ పట్టుకుని ఎవరు ఉన్నారు కూడా నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియలేదు. ఇంకా కొంచెం కొన్ని రోజులు అయితే స్టాఫ్ పట్టుకుని ఇంకా కష్టాలు పెరుగుతాయి. ఈ లోపల పుస్తకం గారి గురించి మా మేడం చెప్తున్నారైతే ఆయన ఎంత అలర్ట్గా ఉంటాడంటే ఇప్పుడు వస్తుంటే కార్లో వర్షం పడ్డదా లేదంటే హైదరాబాద్ వాతావరణ శాఖకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు. ఆయన అలర్ట్ గురించి చెప్పాలనిపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ వాడు ప్రతిదీ కూడా ఎన్ని క్యాంప్స్ పెట్టినా ప్రతి క్యాంప్ చిన్న చిన్న క్యాంప్కి కూడా యూట్యూబ్లో వేసేస్తాడు. నేను అంత అవసరం ఆంతార్జిత్ అలోపతి వాళ్ళతో ఈక్వల్గా స్పేస్ ఉండేవి. మన డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తారని చెప్పేసి ఇంప్లిమెంట్స్ కట్ చేసిన రోజు కూడా ఇంప్లిమెంట్స్ ఇప్పటికి కూడా మేము యూజ్ చేస్తాం. ఇంప్లిమెంట్స్ వాళ్ళ లెవెల్ ఇంప్లిమెంట్స్ 2 స్టేజెస్ తక్కువ తగ్గించేస్తారు. సరే ఆ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ అనేది దాదాపుగా ప్రతి ఎంప్లాయీకి ఇట్ ఇస్ మైల్ స్టోన్. బట్ ఐ విల్ సజెస్ట్ యూ రిటైర్మెంట్ ఇస్ ఓన్లీ ఫర్ సర్వీస్. డోంట్ థింక్ దట్ ఈస్ రిటైర్మెంట్ ఫర్ యువర్ లైఫ్. బీ యాక్టివ్. ఇంత ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నారో అంత యాక్టివ్తోని వర్క్ చేయండి, సోషల్ సర్వీస్ చేయండి. అఫ్కోర్స్ గ్రాండ్ జిల్లా కూడా ఉన్నట్టున్నారు. బాగానే మంచి ఎంజాయ్ చేయడానికి లైఫ్ ఉంటుంది. మిగతా లైఫ్ కూడా తను ఎంజాయ్ చేయాలని అంత ధన్యవాదాలు. మాట్లాడితే సర్వీస్లోకి వచ్చేసి 2006లో రెగ్యులర్ సర్వీస్లో జాయిన్ అయ్యి అప్పటి నుండి వివిధ ప్లేస్లలో సర్వీస్ రెండర్ చేశారు. నవిపేటలో అపాయింట్మెంట్ అయ్యారు, తర్వాత పడకల్, తర్వాత డిస్పెల్లీలో ఈరోజు రిటైర్ అయిపోతున్నారు. ఈ అన్ని ప్లేస్లలో కూడా తను ఎక్కడ కూడా ఎటువంటి మచ్చ లేకుండా ఎందరో మంది పేషెంట్స్కి తన యొక్క సర్వీసెస్ అందించి స్పెషాలిటీ అయినటువంటి తన ఇన్ఫెక్టివిటీలో కానీ ఇన్ఫెక్టివిటీలో చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ చేస్తారు. నాట్ ఓన్లీ మన సర్వీస్ ఓరియంటెడ్ కాకుండా ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా మేడం గారు మంచి సిద్ధాంతాలు, చాలా సీనియర్ ఫిజిషియన్, ఇక్కడ ఆయుర్వేద ఫిజిషియన్గా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఆయుర్వేదంలో గుర్తొచ్చే పేరు లేడీ డాక్టర్లలో మాధవ మేడం గారి పేరే చెప్తారు. మాధవ మేడం గారి సర్వీసెస్ గురించి చెప్పాలనుకుంటే మన ఆయుర్వేద సర్వీస్లో చాలా స్టేట్ దాటిపోయినాయి. అంటే నాందేడ్ నుంచి కూడా, రాతూర్ నుంచి కూడా, అక్కడ నుంచి కూడా మేడం గారి పేషెంట్స్ ఉంటారు ప్రైవేట్లో. అలాగే మన సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీస్లో కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీ పేషెంట్స్ మెడిసిన్స్ లేక పేషెంట్స్ కొంచెం ఇబ్బంది పడి ఇప్పుడైతే మెడిసిన్స్ రావడం వల్ల అప్పటి నుంచి చాలా సర్వీసెస్ అందించారు. ఈ